దయ వల్ల మాకు తిండికి బట్టకి లోటు లేదు. ఆ బిడ్డలు ముగ్గురు సెటిల్ అయ్యారు. అయ్యా అమ్మ దయ మా అమ్మ మీద. ఎందుకంటే అనుభూతి ఇంకేం చెప్పను. అని ఏమి దక్కల. అందుకని తప్ప ఆవిడని అడిగి ఆవిడతో వచ్చాము. కాశీ క్షేత్రంలో దర్శించవలసిన మరో పుణ్య ఆలయం తిలభాండేశ్వర స్వామివారి ఆలయం. ఆ పరమశివుడు తిలభాండేశ్వర మహాదేవుగా ఇక్కడ పూజలు అందుకోవడం వెనుక ఎంతో చరిత్ర దాగుందని చెప్తుంటారు. తిల అనగా నువ్వులు. ఈ ప్రాంతంలో నువ్వులు ఎక్కువగా పండేవని, నువ్వంత పరిమాణంలో వెలిసిన ఆ పరమశివుడు రోజు ప్రతిరోజు నువ్వు గింజంత పెరుగుతూ ఇక్కడ తన మహిమల్ని సాగుతున్నాడు. ముజ్జకాలకు అధిపతి అయిన ముక్కంటికి అనేక నామాలు, అనేక నివాస స్థలాలు. ఈశా, పరమేశ, మహేశ ఇలా ఎన్ని రకాల పేర్లతో పిలిచినా పలికే బోలా శంకరుడు కాశీపురంలోనే అనేక పేర్లతో కొలువై పూజలందుకుంటున్నాడు. అలాంటి వాటిలో విలక్షణమైన నామధేయంతో వారణాసి పురపతిగా తిలభాండేశ్వర నామదేవుడిగా పూజలందుకుంటున్నాడు. శంభో శంకరుడిగా కైలాస నిలయుడైన ఆ పరమేశ్వరుడు గంగా నది జరీ ప్రవాస సవ్వడి వింటూ పూజలందుకోవడానికి వారణాసి పట్టణంలో పలు నామాలతో అనేక ఆలయాల్లో కొలువై ఉన్నాడు. గంగమ్మ జలధారల అభిషేకాలు అందుకోవడానికి ఎంతో ప్రీతికరంగా ఈ కాశీ క్షేత్రాన వెలిసి ఉన్నాడు. భారీ శివలింగాకారంలో స్వయంభువై వెలిసి ఉన్న శ్రీ తిలభాండేశ్వర స్వామివారి సన్నిధి ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడి తిలభాండేశ్వర స్వామివారి దర్శనం జన్మ జన్మల అదృష్టం. మీ పేరు? నా పేరు భద్రావతి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజమండ్రి నుంచి వచ్చారు. కాశీ ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి 16 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇది రెండవసారి రావడం. చెప్పండి, మీకు కాశీకి కాశీ క్షేత్రానికి రావడమే గొప్ప అనుభూతి. ఒకటి ఆ విశ్వేశ్వర, విశాలాక్షి, అన్నపూర్ణమ్మ దర్శనాలు చేసుకోవడం ఇంకా అనుభూతి. వారి దయ వల్ల మాకు తిండికి బట్టకి లోటు లేదు. ఆ బిడ్డలు ముగ్గురు సెటిల్ అయ్యారు. అమ్మాయి, 2 అబ్బాయిలు. ఒక తల్లిగా మీకు అంతమించిన తృప్తి ఇంకేమీ లేదు కదండి. అమ్మదయ మా మీద ఉంది. అయ్యా అమ్మ దయ మా అమ్మ మీద ఉంది. ఎందుకంటే అనుభూతి ఇంకేం చెప్పను. అదేలే, చాలా సంతోషం అమ్మ మీ అనుభూతి నాతో పంచుకున్నందుకు. చాలా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. ఈ యాత్ర ఇది వరకు యాత్ర చేసాం. ఇప్పుడైతే ఊళ్ళో ఉన్న ఆలయాలను మ్యాక్సిమం ముఖ్యమైనవన్నీ చూసాము. అమ్మ మీ పేరు? సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి అండి. మీ పేరు? నా పేరు పార్వతి అండి. విజయవాడ నుంచి వచ్చాం. 9 రోజులు కాశీలో నిద్ర చేద్దామని వచ్చాము. అలాగే అయోధ్యలో కూడా చూద్దామని వచ్చాము. మళ్ళీ విశాలాక్షి అమ్మవారిని చూసాము. అమ్మవారి పసుపు కొంచెం సమర్పించుకున్నాము. ఇప్పుడు స్పర్శ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము స్వామివారికి. స్పర్శ దర్శనం ఇదివరకు ఎప్పుడు ఉండేది కదా, ఇప్పుడు ఇస్తున్నారు కదా. 4 to 6 అంటండి. టికెట్ తీసుకొని మేము లైన్లో నుంచొని వెయిట్ చేసి స్వామివారి స్పర్శ దర్శనం తీసుకుందామని వస్తున్నాం. ఒకసారి చేసుకున్నాము. గంగా స్నానం రోజు చేస్తున్నాము. హారతి చూసాం. రాత్రి దాకా హారతి చూసాం. ఇది నేను 2వసారి రావడం. మామూలుగా శైవ క్షేత్రాలకి వెళ్తూ ఉంటాము. దానికి మీరు కాశీలో దర్శించుకోవడానికి ఏం అనుభూతి కలిగింది? ఏమును అణువణువు అనుభూతి. ఇక్కడ అణువణువు శివమయం. అమ్మవారి ప్రతి క్షణం. నిన్న మేము వచ్చేసరికి 3:15 అయిపోయింది. మాకు భోజనం ఉండదేమో అనుకున్నాము. లాస్ట్ డే వెళ్తే మాకు 1:30కే మాకు అక్కడ క్లోజ్ అయిపోయింది భోజనం. 2:15 గంటలకు అమ్మవారు అసలు 2వ అంతస్తు ఎక్కడానికి 1st అంతస్తులోనే మాకు కడుపుండ భోజనం పెట్టారు. అదొక మాకు చాలా మిరాకిల్, అద్భుతమైన దర్శనం. మాకు
ఇదే మొదటిసారా లేకపోతే ఇది నేను రెండోసారి అండి రావడం. 144 సంవత్సరాలు వచ్చి మహాకుంభమేళాకి వచ్చాను 10 years బ్యాక్. ఇప్పటికి మాత్రం చాలా మార్పులు అయితే ఉన్నాయి, మార్పులు అయితే బాగా ఉన్నాయి. అమ్మ మీ పేరు? నా పేరు పద్మావతి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాము. మీరు విజయవాడ నుంచి విజయవాడ మేము అందరం 6 members వచ్చాము. అందరు లేడీస్ విజయవాడ వచ్చారండి? అందరూ లేడీస్. మా ఆవిడ తీసుకొచ్చారు, శ్యామల గారు ఆవిడతో కామన్గా వచ్చాము. కాశీ అంటే భయం, అంటే మోసాలు జరుగుతాయి అది ఇది అంటూ ఉంటారు కదా, మరి ఆడవాళ్ళు ధైర్యంగా రాగలిగారు. శివయ్య అటువంటి సంకల్పం అది మనకు శివయ్య అనుకున్నారు. ఆవిడలో ప్రథమ గణం ఆవిడే, మా గైడ్, మాకు పెద్ద ఇది. ఆవిడ ధైర్యం ఇచ్చారు. మనకు మగవాళ్ళు ఎవరు లేరా అని మా సార్ అడిగితే అన్నారు, మనమే మగవాళ్ళం అండి అన్నారు ఆవిడ. మాకు చాలా ధైర్యం అనిపించింది. మాకు ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రతి చోట కూడా మాకు ఏ శివయ్య ఎవరో ఒకరు మాకు సహాయం చేస్తున్నారు. చక్కగా దర్శనాలు అద్భుతంగా అవుతున్నాయి మాకు దర్శనాలు. మీ మాటలు చెప్పండి. ఫస్ట్ టైం నిన్న హారతికి వెళ్ళా. అసలు ఒళ్ళంతా పులకించిపోయింది. అసలు చూస్తానికి అసలు ఇది అవ్వలేదండి, అంత బాగుంది. కింద వేడి ఇది ఉంది, అయినా సరే చూస్తుంటే అసలు ఒళ్ళంతా. లాస్ట్ టైం వచ్చాము కానీ వరదల మూలంగా మాకు ఘాట్లో స్నానం చేయడానికి కానీ ఇది కానీ ఏమి దక్కల. అందుకని తప్ప ఆవిడని అడిగి ఆవిడతో వచ్చాము. చాలా బాట లెక్కలేనన్ని ఆలయాలు, వాటిల్లో ఎక్కువగా శివాలయాలు, వివిధ నామాలతో కొలువై ఉన్న దేవాలయాలు. వారణాసిలో వెలిసి ఉన్న తిలబాండేశ్వర స్వామి ఆలయం అపర కైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఎన్నో విశేషమైన, విశిష్టమైన, అపూర్వ దర్శనాలు, ఆరాధనలు, మరికొన్ని వైభవాలు కలిగి ఉన్న గొప్ప క్షేత్రం తిలబాండేశ్వర స్వామివారి ఆరామ వైభవం. ఆ వైభోగం ఎంత వర్ణించినా సరిపోదు, కనులారా చూసి తరించాల్సిందే. మామూలుగా ఇదివరకు ఎప్పుడైనా వచ్చారు? వచ్చాను 3 సార్లు 4 సార్లు వచ్చాను. ఇది 5వ సారి రావడం. 9 రోజులు ఉండాలని కోరికతో వచ్చాను నేను. అసలు 9 రోజులు ఉండాలని ఎందుకు అంటారు? అంటే తల్లి గర్భంలో 9 రోజులు ఉండాలి అని అంటారు కదా, అలాగే శివయ్య దగ్గర వారణాసిలో ఉంటే 9 రోజులు ఉండాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కాబట్టి అది అందుకోసం వచ్చాను. ఈ తిలబాండేశ్వర స్వామి గుడికి మేము ఇదివరకు అందరం గ్రూప్గా వచ్చాము. మేము ఒక 30 మంది దాకా వచ్చాము మేము. అప్పుడు మేము బంగారు అయ్యప్ప స్వామిని పెట్టి అభిషేకం అది ఈవినింగ్ చేసి వచ్చాం. అప్పుడు చేశారు. రుద్రాక్షలు అవన్నీ కలిపి తిలబాండేశ్వరుడు మరి సంవత్సరానికి 1 ఇంచు చప్పున పెరుగుతూ ఉంటారు అని నేను చెప్పారు. సరే మా గ్రూప్లో మేము అందరం వచ్చాం, కానీ కొన్ని చూసినా వచ్చాం కాబట్టి మళ్ళీ చూడాలనే ఇదితో మళ్ళీ వచ్చాం. కాశీ క్షేత్రం గురించి మీ అనుభవం గురించి? కాశీ క్షేత్రం అంటే మాకు ఇంతవరకు చేదనుభవాలు అయితే ఏమీ రాలేదు. అంటే మేము ఆధ్యాత్మికంగా అంటే పురాతన నుంచి ఉన్నదే కాశీ మోక్షపురి. కాశీ విశ్వనాథ మోక్షం, అన్నపూర్ణాదేవి అన్నపూర్ణేశ్వరి. ఆవిడని నిత్యం తలుచుకుంటే తిండికి బట్టకి కొరవ ఉండదు అని అంటారు. గంగా స్నానం ముఖ్యమని కాబట్టి 9 రోజులు గంగా స్నానం, 9 రోజులు కాశీ విశ్వనాథుని దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారికి ఒక వడి బియ్యం అంటూ పెట్టాలి అని అనుకొని మేమందరం వెళ్ళాలి. అందరం చూసిన వాళ్ళమే, కాకపోతే ఈసారి 9 రోజులు ఉండాలనే కోరికతో. చెప్పండి మీ అనుభవం చెప్పండి స్వామి. ఏం లేదండి, 9 days ఉందామని వచ్చాము స్వామి దగ్గర. గంగా స్నానము, విశ్వేశ్వర దర్శనం, అన్నపూర్ణ, విశాలాక్ష్మి చూసుకుంటూ చుట్టుపక్కల ఏ ప్రదేశాలు చూస్తారు? సంకటం వచ్చిన హనుమాన్ టెంపుల్, గవ్వలమ్మ గుడి, ఇది బిర్లా టెంపుల్, తులసి మానస్ మందిరు, అది ఇంకా వ్యాసకాశి అవి చూసాము. గంగా స్నానం చేస్తున్నాం, రోజు చేస్తున్నాం గంగా స్నానం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్కారం మీ అండి. పేరు? సుసర్ల సుబ్రహ్మణ్యం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి వచ్చారు. ఇది మొదటిసారా? ఇదివరకు ఎప్పుడైనా? లేదు, ఇది రెండోసారి. ఇది రెండోసారి అండి. చెప్పండి, అంటే ఏదైనా కార్యక్రమం నిమిత్తం వచ్చారా, యాత్ర పరంగా వచ్చారా? యాత్రాపరంగానే యాత్ర వచ్చాను. పరంగా అంటే ఒక్కరే అంటే మా మిత్రుడు, మా మేడం. కాశీ క్షేత్రం గురించి మీకు తెలిసినవి? కాశీ చాలా పవిత్రమైనటువంటి శివాలయ క్షేత్రం. ఇక్కడ ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుని ఆ గంగలో స్నానం చేస్తే ముక్తి కలుగుతుందని చెప్తున్నారు. మాకు 4 సార్లు దర్శనం అయింది.
ఒక 4 సార్లు గంగలో దర్శనం అయిన పోయి తర్వాత మీ అనుభూతి చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి. చాలా దేనికి కారణం మా మిత్రుడే కాశీకి రావడం, అతని ప్రోత్సాహం, అతని దగ్గర ఒక అన్నీ చూపించాడు. అన్నీ మరి ఈ పెద్ద వయసు వారు ఇంత దూరాలు ఎలా నడవగలుగుతున్నారు మీరు? ఎవరంటే ఆ భగవంతుడు ఇచ్చాడు, అంతే ఆ స్వామి ఇచ్చింది. నడిపించేస్తున్నారంట. నా పేరు దీక్షితుల సత్య వెంకట సుబ్రహ్మణ్యం. నేను ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు నుంచి వచ్చారు. స్వస్థలం అండి? మా స్వస్థలం రాజమండ్రి. అంటే నాకు 1977 నుంచి 80 దాకా ఈ ఊళ్ళో BHUలో నేను PhD చేశాను. అప్పటి నుంచి నాకు ఈ కాశీతో అనుబంధం ఉంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకసారైనా వస్తూనే ఉన్నాను నేను. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? ఓ 50 సార్లు ఈజీగా వచ్చి ఉంటాను. ఓ 3 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను, 2.5 సంవత్సరాల పైగా. ఇక్కడ గొప్ప అనుభూతి ఏంటంటే, నేను ఆ కాశీలో అన్నపూర్ణమ్మ ఆ గుడి పక్కన చిన్న కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో కూర్చుంటే అన్నపూర్ణ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా నేను చాలా ఇబ్బంది పడే టైంలో అన్నపూర్ణమ్మకి దండం పెట్టుకుని, అమ్మా నాకు ఇంత అన్నం పెట్టు అని అడిగితే వారం రోజుల్లో UGC ఫెలోషిప్ నాకు శాంక్షన్ అయి వచ్చిందమ్మా. అలాగే ఇంకో 2 ఏళ్ళు పోయిన తర్వాత 86 ఆ ప్రాంతంలో మా అబ్బాయి MCA పాస్ అయ్యాడు. అప్పుడే ఈ అమెరికాలో ఈ టవర్స్ మొదలుకొట్టారు. ఉద్యోగం లేక నానా ఇబ్బంది పడుతున్నాడు. ఏదో పొద్దున్న పెడితే సాయంకాలం 11 దాకా ఇంటికి రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. 5,000 జీతం ఇస్తున్నారు. అప్పుడు నేను చాలా అమ్మ దగ్గర కూర్చుని, అమ్మ ఇదేంటమ్మా, ఇంత చదువు చదివించాను, 8,000 ఖర్చు పెట్టించాను నేను, మా వాడికి ఇంత అన్నం పెట్టు అంటే, ఆ మర్నాడే మా వాడి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాకు కలకత్తాలో ది బెస్ట్ పోస్ట్ వచ్చింది, మంచి కంపెనీలో, సంవత్సరానికి 2.5 లక్షలు. ఆ వేళ నేను వలవల ఏడ్చేసాను. స్టార్టింగ్ 2.5 లక్షలతో ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మతో చెప్పుకుంటే ఎవరికైనా సరే ఏ కష్టమైనా దొరుకుతుంది. విశ్వనాథుడు, కాశీ అన్నపూర్ణ, విశాలాక్షి చాలా అనుబంధం ఉంది నాకు. అలాగే తిలాభాండేశ్వరుడి దగ్గర ఈరోజు అభిషేకం చేసుకుంటూ వచ్చాం. ఇలాగే తిలాభాండేశ్వరుడు కాకుండా ఈ ఊళ్ళో అక్కడ మనం వెళ్ళేది ఇంత శివలింగం ఇంకోటి ఉందండి, అది కూడా మీరు చూడవలసింది. ఏ ఆటో అని జాగేశ్వర స్వామి, అది కూడా చాలా పెద్ద శివలింగం, మహిమాన్వితమైంది. అలాగే ఇక్కడ అన్నపూర్ణ గుడిలో భవానీదేవి అని చిన్న దేవాలయం ఉంటుంది, ఆవిడ చాలా మహిమాన్వితమైంది. ఇక్కడ కణం నిజంగా శివలింగాలే. ఎక్కడ ఏ శివలింగాన్ని చూసినా దండం పెట్టుకుని, ఈ ఊళ్ళో కోటిలింగాలు కాదు, అంతకంటే చాలా ఎక్కువ ఉంటాయి. నాకు ఈ ఊళ్ళో BHUలో UGC ఫెలోషిప్ వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మని నమ్ముకుని ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఉత్తర ఆలయాల ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మాణ రీతిలో నగర శైలి రూపంలో గోపురాల నిర్మాణాలు, శిఖర గోపురాలు భక్తుల మనస్సును ఆధ్యాత్మికంగా తన్మయత్వం చేస్తాయి. పలు గుమ్మటాల సమూహంగా హిమాలయాలను పోలి ఉన్న ఆలయ నిర్మాణం ఎంతో భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. నింగినే అంటుతోందా అన్నట్టుగా ఎత్తైన ఆలయ నిర్మాణాలు కలిగి ఉంటాయి. చిగురు వర్ణంతో మెలమెలలాడుతూ ఆకాశానికి ఎగిసిపోయే త్రిశూలం మాదిరిగా ఎత్తైన మనకు అర్పిస్తాయి. ఆ గోపుర శిఖరాలకు కొనన ఉన్న త్రిశూలం మేఘమాలికలతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఆ బీజాక్షరాలను పఠిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఆ కాషాయ ధ్వజం శివ శివ భవ భవ అన్నట్టుగా రెపరెపలాడుతూ ఉంటుంది. కాశీక్షేత్ర వైభవం గురించి, తిలభాండేశ్వర మహాదేవ చరిత్ర గురించి స్వామి సుశోభానందగిరి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. नमस्कार। आप कितने साल से यहाँ रह रहे हैं? लगभग 32 साल हूँ, यहाँ पर रहा हूँ। जन्मस्थान वेस्ट बंगाल, कलकत्ता। जी। मॉक लाइफ 32 ईयर्स। जी। काशी क्षेत्र के बारे में और ये तिलभांडेश्वर महादेव के बारे में आपकी बातों में हमारे प्रेक्षकों को बताइए। काशी क्षेत्र आदि आज के दिन का नहीं है ये काशी। जी। मतलब सृष्टि पहले से ही है।
इस काशी कैसी हुआ इस विषय में बोलने के लिए बहुत कुछ तत्व है, आपको समय इतना नहीं होगा, तो वो छोटे के अंदर बोल सकता हूँ। तो एक बार देवता लोग मीटिंग कर रहे थे उस समय, ये सबसे अच्छा जगह कौन वाला जगह है, तो उस समय शिव जी चूज किया था काशी। हाँ, काशी कैसे नाम पड़ा है, बोरुना कोसी। हाँ, ये दो नदी है, बोरुना में वर्ण करता है आदमी को, जैसे वर्ण करता है ना उसी रूप वर्ण करता है। ये ओसी इधर पीछे की तरह है एक नदी है ओसी, मतलब ओसी मतलब काटने वाला यंत्र के ओसी बोलता है। ये खराब अंश जिसका रहता है उसको काट के निकाल और बीच में जो अंश है वो ये वाराणसी, बोरुना उसी यही माध्यम है वाराणसी, और यही अंश को ही काशी बोलता है, यही अंश को ही काशी बोलता है। यहाँ पर ये त्रिशूल के बाबा का त्रिशूल है, शिव जी का जो त्रिशूल है उसके ऊपर यहाँ पर कभी भूमिकंप आज तक हुआ नहीं। जब से सृष्टि हुआ है आज तक बड़ा कोई भूमिकंप हुआ नहीं। भूमिकंप जानते ही होंगे, यहाँ हुआ नहीं। और द्वितीय तो यहाँ पर विश्वनाथ हर समय विराजमान है। ऐसे इसके लिए एक बार शंकराचार्य जो साउथ का जानते हैं, आदिगुरु भगवान शंकराचार्य जो एक बार काशी में आए थे, तो उन्होंने घोड़ा ब्राह्मण था, घोड़ा में ब्राह्मण था, वो अपना के ही जानता है और दूसरे किसी को ही जानता नहीं। सब आप लोगों को जो 4 वर्ण है, ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र। तो ब्राह्मण काम तो जानते ही होंगे, पूजा पाठ करना, अर्चना करना, ध्यान धारणा करना, दान ध्यान करना, ये सब ब्राह्मण का काम है। क्षत्रिय का काम है देश को रक्षा करना है, देश को शांति जाते रहे किसी को बहल करना, एक क्षत्रिय काम है। वैश्य काम है खेती आदि करना, गाय वाणिज्य करना, ये वैश्य काम है। और शूद्र काम है झाड़ू लगाना, ड्रेन साफ करना, है ना शूद्र का। तो यहाँ पर उस समय उस जमाना में शंकराचार्य इसमें आए थे, उस समय बड़ा ब्राह्मण एक ही था जो अपना ही श्रेष्ठ ब्राह्मण मानता था और दूसरे कोई जाति माने वर्णों को मानता नहीं। तो शंकराचार्य के बाद प्रतिदिन गंगा जल लेके शिव जी को अभिषेक करने जाते थे। तो किसी को पर्सना हो जाए तो किसी पर्सना दूर से जाते हैं, उस समय विश्वनाथ स्वयं चंडाल बन गया। चंडाल में तो श्मशान घाट में ఆలయ ముఖమండపంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా భారీ శివలింగాకారంలో స్తూపం ఒకటి అగుపిస్తుంది. ఆ పెద్ద శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సమూహంగా వీక్షిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేస్తారు భక్తులు. ఆ ముఖమండపంలో 2 ప్రవేశ మార్గాలు కలిగి ఉంటాయి. విలక్షణమైన రీతిలో ఈ ఆలయం అలరాడుతూ ఉంటుంది. ఇది ఆలయంలో చుట్టూరా వివిధ ఉపాలయాలుగా అలరాడుతున్నాయి. ఇంకొన్ని శివలింగాలు కూడా ప్రతిష్ఠితమై కలిగి ఉన్నాయి. గర్భాలయంలో నువ్వు గింజంత పరిమాణంలో వెలిసి భారీ ఆకారంలో దర్శనమిస్తున్న ఆ తిలా భాండేశ్వర స్వామివారిని భక్తులు కనులారా వీక్షించి మనసారా మొక్కుకొని నమో నమః అంటూ భక్తితో వేడుకుంటారు. ఈ వారణాసి పట్టణాన తిలా భాండేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రణమిల్లుతారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఆ తిలభాండేశ్వర స్వామివారిని భక్తితో వేడుకుంటూ బోలా శంకరుడిగా వరాలను కురిపించమని భక్తితో మొక్కుకుంటారు. 2 చేతులెత్తి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ వేడుకుంటారు. హర హర మహదేవ శంభో శంకర అంటూ భక్తి తన్మయత్వంతో మనసారా ఆ ముక్కంటిని వేడుకొని తరిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. కాశీ క్షేత్రానికి వచ్చిన భక్తులందరూ తప్పక తిలభాండేశ్వర మహాదేవుని దర్శించుకొని పునీతులవుతారు.